దేవునామానికి మహిమ కలుగును గాక. అవన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. మనం మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి వచ్చాము. బహుశా ప్రపంచంలో కొన్ని సంవత్సరాలు గడిస్తే భవిష్యత్తులో ఈ మాట పలకడానికి కూడా ఇష్టపడని క్రైస్తవ్యం ఒకటి ఆహ్, సమాజంలో తయారవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకనంటే కొద్ది రోజులవుతే ఈ పాపము అనే మాట వినడానికి చాలా మంది ఇష్టపడరండి. పాపము అనే మాట ఇప్పటికే చాలా మంది ఇష్టపడట్లేదు వాస్తవం చెప్పాలంటే. సో, అలాంటి ఒక దురవస్థ, అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని మనము ఎదుర్కోబోతున్నాం. అలాంటి ఒక భయంకరమైనటువంటి దురవస్థని, పరిస్థితిని మనం ఎదుర్కోబోతున్నాం. ఎందుకంటే ఇప్పటికి తగ్గిపోయింది గదా! పాపము గురించి మాట్లాడేటువంటి బోధకుల యొక్క సంఖ్య చాలా చాలా తగ్గిపోయింది. తగ్గిపోయిందా అండి? పెరుగుతుందా రోజు రోజుకి? తగ్గిందన్న. తగ్గుతుందన్న. తగ్గిపోతూనే ఉంది. హెచ్చరించడం లేదు, ఖండించడం లేదు. క్యాజువల్‌గా అయిపోయిందన్న అది. అంటే అది అదొక జీవితం అలవాటు అనుకుంటున్నారు అందరూ. అవును. సో, ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో మనం జీవిస్తున్నాము అనంటే, ఇక కొద్ది రోజులవుతే పాపం గురించి మాట్లాడడం అనేది ఉండదు. ఆల్రెడీ మన స్థానిక సంఘాల్లో గూడా, మన ప్రసంగాల్లో పాపం గురించిన ప్రస్తావన లేకపోవడం ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. అసలు పాపం అనే మాటను, పాపం గురించినటువంటి హెచ్చరికలు, ఖండించడాలు మరి ఇవన్నీ ఏమి లేని పరిస్థితిలో మనం జీవిస్తా ఉన్నాం. హ్మ్. మరి పాపం గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక అవగాహన ఈరోజు మనం కలిగి ఉండాల. వాక్యానుసారమైనటువంటి ఒక అవగాహన. అసలు పాపం అంటే ఏంటి? సిన్ అంటే ఏంటి? మరి భారభరితమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి మోయసఖ్యము గాని భారం ఏదన్నా ఉంది అంటే అది పాపమే. మానవుడు తను ఏదైనా భరించగలుగుతాడు, ఏదైనా మోయగలుగుతాడేమో గాని, వాస్తవానికి పాప భారాన్ని మోయడము చాలా కష్టమైన పనే. మరి దాన్నే ఎందుకు ఇష్టపడి ఎంచుకున్నాడు అనేది కూడా చాలా ప్రమాదకరమైన విషయంగానే మనం చూస్తాం. సరే, ఇంతకి మీరు పాపం అంటే ఏమనుకుంటున్నారు? పాపం అంటే ఏంటి అసలు? దేన్ని పాపం అంటారండి? హలో! ఆజ్ఞాతిక్రమం పాపము, సకల అతిక్రమమే దుర్నీతి పాపమని ఉంది పాపము, కదా లేఖనంలో. మేలు చేయనెరిగిన చేయకపోవడం పాపము. నోట్స్‌లో చదువుతున్నారా మీరు? కాదన్న కాదు. సరే. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నామనుకోండి. అప్పుడు ఆహ్, సాతాను మరి ఏ ఆజ్ఞను అతిక్రమించాడు? సాతాను పాపం చేశాడా? హలో! గర్వించాడుగా. గర్వం. నేను అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పండి. సాతాను ఏ ఆజ్ఞను అతిక్రమించాడు? విజేత. ఇదే ఇతనా? మాట్లాడేది మీకు అర్థమవుతుందా కనీసం మీకన్నా? మీరు చెప్పే జవాబు మీకన్నా తెలుస్తుందా? అవిధేయత అనబోయి విధేయత అంటున్నాడన్న. అవిధేయత అనబోయి నేను అడిగిన ప్రశ్న ఏంది? సాతాను ఏ ఆజ్ఞను అతిక్రమించాడు అని అడిగాను. అప్పుడు ఆజ్ఞలు లేవన్నా. సాతాను ఏ ఆజ్ఞ అతిక్రమించలేదు. సాతాను వాస్తవానికి ఏ ఆజ్ఞను అతిక్రమించలేదు. అవునా? రూట్ కాజ్ ఒకవేళ ఆజ్ఞాతిక్రమమే అయినట్లయితే, నేను అడిగాను ప్రశ్న. పాపం అంటే ఏంటి అనగానే మీరు ఆజ్ఞాతిక్రమమే అన్నారు. రూట్ కాజ్ ఒకవేళ ఆజ్ఞాతిక్రమమే అయితే మరి సాతాను ఏ ఆజ్ఞను అతిక్రమించాడనే ప్రశ్న విలువైనదే కదా! వాలిడే కదా! హలో! అవునన్న. నిజమే. అవునవునవును. మరి అదే అడుగుతున్నాను. సాతాను ఏ ఆజ్ఞను అతిక్రమించాడు అని. తనకు నియమింపబడిన స్థానానికి మించి దేవుని కంటే హెచ్చించుకోవడం అది పాపం కదన్న. తనకు నియమించబడిన నేను కంటే మళ్ళీ స్థానం కంటే మీరు ఎక్కువగా. ప్రశ్నను కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. అదే మీరు నేను స్ట్రెయిట్‌గా అడిగినప్పుడు స్ట్రెయిట్‌గా చెప్తేనే బావుంటది. ఎందుకనంటే సాతాను పాపం చేయలేదు అని ప్రయత్నం చేయడానికి సాతాను తప్పే చేయలేదని చెప్పడానికి ట్రై చేస్తుంటే, అలా ఒప్పించడానికి ప్రయత్నం చేయొచ్చు, తప్పు కాదు. అసలు నేను అలా చెప్పట్లేదు. అసలు సాతాను ఏ ఆజ్ఞను అతిక్రమించాడు అనేది ప్రశ్న. యెస్ ఆర్ నోనే ఆది జవాబు. ఏమంటారు దానికి? వివరణ లేదు దానికి. యెస్ ఆర్ నో చెప్పాలి. మీరేం చేస్తున్నారంటే కాంప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కొన్ని విషయాలను. అంటే ఎవరైనా గాని ఇప్పుడు
సునీల్ గారు అంటే ప్రశ్న ఎస్ ఆర్ నో అన్నప్పుడు ఎస్ ఆర్ నో చెప్పాలా? గర్వించడం పాపం, గర్వించడం వల్ల పాపం మళ్ళీ చేసిందన్న. మళ్ళీ అదే. నువ్వు ఏ ఆజ్ఞను అతిక్రమించాడు అని అడిగాను. మళ్ళీ మీరు ఏదో రకంగా అది ఒప్పించడానికి ట్రై చేస్తున్నారు. సాతాను ఆజ్ఞ ఏ ఆజ్ఞను అతిక్రమించాడు? ఆజ్ఞ లేదు. సాతాను టైంలో అతిక్రమించలేదన్న. వాస్తవానికి సాతాను ఏ ఆజ్ఞను అతిక్రమించలేదు అని చెప్పడానికి ఎందుకు మీరు అంటే ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లా. ఖచ్చితంగా ఆజ్ఞను అతిక్రమించాల్సిందే అంటారా సాతాను కూడా? లూసిఫర్ ఏ ఆజ్ఞను అతిక్రమించాడు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆజ్ఞను అతిక్రమించి తీరాలనే నియమం పెట్టుకొని జవాబు చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటి వరకు అదే అవగాహనతో ఉన్నామన్నా. ఇప్పుడు 2 వేరు సంఘటనలండి. మానవుడు ఆజ్ఞను అతిక్రమించడం వేరు, లూసిఫర్ పాపం చేయడం వేరు. 2 భిన్నమైనటువంటి విషయాలు. భూమి మీద జరిగింది, అది వేరే చోట జరిగింది. 2 ప్రదేశాలు భిన్నమైనవి. సో, దానికి దీనికి ఎందుకు లింక్ పెట్టి చూడాలని చూస్తున్నారు? అంటే ఇక్కడ లేఖనాల ప్రకారం అక్కడ కూడా జరగాలని ఎందుకు కండిషన్ పెట్టుకున్నారు? అది వేరు, ఇది వేరు గదా! సరే నేను కన్‌ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసిన 2 వేరు గదండీ! అవునన్నా. ఎస్ అన్న, నిజమే. అవునన్నా. 2 చోట్లు ఒకటి గాదు, 2 పరిస్థితులు ఒకటి గాదు, 2 వేరు విషయాలు, మనుషులు గాదు. ఇక్కడ మనుషులు, అక్కడ దూతలు. 2 వేరు గదా! ఇప్పుడు మానవునికంటే ఆజ్ఞాపించాడు. సాతానుకు లూసిఫర్‌కేం ఆజ్ఞాపించాడు? ఏ ఆజ్ఞను అతిక్రమించాడు? మేబీ అక్కడ ఆజ్ఞలు ఇచ్చాడు, వచ్చుండొచ్చు. కానీ ఏ ఆజ్ఞను అతిక్రమించాడు అనేది బైబిల్‌లో దానికి జవాబు లేదు. అవునా అండి? వాస్తవానికి ఏ ఆజ్ఞను అతిక్రమించలేదు. నిజమే గదండీ! హలో! నిజమే అన్న, నిజమే. లూసిఫరు ఏ ఆజ్ఞను అతిక్రమించలేదు. అయినా పాపం చేశాడు. అది. పాపం చేయాలంటే ఖచ్చితంగా ఒక ఆజ్ఞను అతిక్రమించి తీరాలి అనే నియమం మనం పెట్టుకున్నాం అది. అవునా? మానవులకు సంబంధించింది. అవిధేయత చూపించారన్నారు. ఎక్కడ చూపించాడు అవిధేయత? చూపించలేదు. డిసోబీడియన్స్ ఎక్కడ చూపించారు చెప్పండి మీరన్నట్టు? హలో! కొర్నేల్ గారు చెప్పండి. ఎక్కడ అవిధేయత చూపించాడు? దేవుని కంటే తాను అధికంగా ఉండాలనుకోవటం నేను అదే అడుగుతున్నాను. కొర్నేల్ గారు నా ప్రశ్నను శ్రద్ధగా వినండి. ఎక్కడ అవిధేయత చూపించాడని అడిగాను. అవిధేయత అనేది ఎక్కడ చూపించాడని అడుగుతున్నాను. ఇక్కడ చూపించాడని చెప్పాలా జవాబు. పొరుగువానిది దేనిని ఆశింపకూడదు అనేదో. కొర్నేల్ గారు నిజంగా నేను మిమ్మల్ని, మీరు పెద్దవాళ్ళు, మీ మీద గౌరవం కోల్పోయేలా చేసుకోకండి బ్రతిమలాడుకుంటున్నాను. పొరుగువాడిని ప్రేమించమనే ఆజ్ఞ ఎప్పుడొచ్చింది? లూసిఫర్ ఎక్కడున్నాడు? అసలు లూసిఫర్‌కి పొరుగువాడిని ప్రేమించమనే ఆజ్ఞకు సంబంధం ఉందా? మీలాంటి పెద్దలు ఇలా పొరుగువానిది దేన్ని ఆశింపకు అన్న. ఆశింపకూడదని ఆజ్ఞ ఎవరికొచ్చింది? లూసిఫర్ లాంటోళ్ళు పొరుగు వాళ్ళు ఎవరుంటారు? అది మనుషులకు చెప్పబడిందా? దూతలకు చెప్పబడిందా? ఇది కాబడి కాదా అండి? ఇయన్నీ మనం చెప్పుకునే అయ్యగారు చెప్పేది ఒకటి, మనం చెప్పేది ఒకటి. నేను అదే అంటున్నాను. ఏదో ఒకటి చెప్పాలని చెప్తే కూడా అంటే మీరు లాజిక్ లేకుండా లేకపోతే ఎలాంటి లాజిక్ లేకుండా మాట్లాడితే పొరుగువానిది ఆశించకూడదని మానవ జాతి ఎప్పుడు నిర్మించబడింది? లూసిఫర్ ఎప్పటివాడు? ఎవరు ముందున్నారండి? లూసిఫర్ దేవదూతలు ముందు చేయబడ్డారా? సృష్టి చేయబడ్డారా? లేకపోతే మానవులు ముందు చేయబడ్డారా? దేవదూతలు. మరి దేవదూతలు ముందు చేయబడితే దేవదూతలు సృష్టించబడిన కొన్ని వందల సంవత్సరాలకు, వేల సంవత్సరాలకు మానవ జాతి నిర్మించబడింది. అవునా? అందులో మొదటి మానవుడు నిర్మించబడిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది ఎప్పుడు మళ్ళీ? చాలా టైం. మొదటి మానవునికి మోషే కాలానికి ఎంత వ్యత్యాసం ఉందండి? 2500 అన్న. దాదాపు 2500 సంవత్సరాల వ్యత్యాసం. 2000 అన్న ఉంటుంది. అవును. మొట్టమొదటి మానవునికి మోషే ధర్మశాస్త్రం రాయబడిన కాలమే 2000 సంవత్సరాలు. అప్పుడు చెప్పాడు పొరుగువానిది ఆశించకూడదని. దాన్ని వెనక్కి తీసుకెళ్ళి ఎక్కడో అప్లై చేయడానికి ఎలా ట్రై చేస్తారు చెప్పండి?
అంటే మనం నాకు తెలిసి ఇంటర్ప్రిటేషన్ నోట్స్ అనవసరంగా కట్టారండి. ఆ డబ్బులు కట్టి అటకెక్కించుకున్నట్టున్నారు. ఎక్కడ ప్రాక్టీస్ చేయట్లేదేమో. చాలా పెయిన్‌ఫుల్ గానే ఉంది ఇలా వెళ్ళడం. మాట్లాడాలండి. మాట్లాడాలి. అయితే సరైనది కనీసం అదే చెప్పడానికైనా ప్రయత్నం చేస్తే బావుంటది. అందుకే మీకు పాపం అనేది ఫస్ట్ రూట్ కాజ్ అర్థం కావడానికి ఈ ప్రశ్న వేయడం జరిగింది. ఎక్కడి నుంచెల్లి స్టార్ట్ చేస్తారు అనేది. చెప్పిన జవాబును బట్టి నేను ప్రశ్న అడిగాను ఊరికనే. సరే మీ ఆలోచన ఎంతవరకు అదవుతుంది అని. జస్ట్ మనం ఎందుకంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్న కొద్దీ మనకు ఎక్కువగా బయటకొస్తుంటది. అవుట్‌పుట్ అనేది బయటకొస్తుంటది. ఇప్పుడు పాపం అంటే ఏమిటి అనగానే ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నారు. సో, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నప్పుడు సాతాను ఏ ఆజ్ఞను అతిక్రమించాడు అనే ప్రశ్న వేశాను. సింపుల్ ఆలోచించి మీరు బైబిల్ అంతా మీరు చదివిన వాళ్ళే. ఒక్కసారి ఆలోచించి సాతాను నిజంగా ఆజ్ఞను అతిక్రమించాడా లేదా అని ఆలోచన చేస్తే అర్థమయ్యేటువంటి విషయం అది. అంత ఏమంటారు పెద్ద సిద్ధాంతపరమైనటువంటి విషయం గాని, రాద్ధాంతపరమైన విషయం గాని, చర్చనీయాంశమైన విషయం గాని ఏమీ లేదు. దానికి యెస్ ఆర్ నో జవాబే వాస్తవం చెప్పాలంటే. చెప్పు జాకబ్. ఆజ్ఞాతిక్రమమే పాపం అనే విషయానికొస్తే అది సాతానుకు ఇయ్యకపోయినా గానీ అది మానవులకు వర్తిస్తది కాబట్టి దాని విషయం అన్నామన్న అట్లా. దాన్ని వెరీ గుడ్. బట్టి. అలా చెప్పాలి. అవును. యెస్ అట అది సాతానుకు సంబంధించింది కాదు. మానవులకు సంబంధించింది అనంటే ఫినిష్డ్ ఇక్కడ. అవునా కదా! జాకబ్ అంతే చెప్పినట్టు. అన్న అంతే. మానవులకు సంబంధించింది అది. దూతలకు సంబంధించింది కాదు అంటే అయిపోతుండే. ఇట్లా దీన్ని తీసుకెళ్ళి దూతకి ఎలాగైనా అప్లై చేయాలని చూసినా అది ప్రాబ్లమే కదా! అవునా అండి? అలవాటయిపోయిందండి మరి మాకు. క్షమించండి. నేను కొంచెం అంటే రూట్ క్రాస్‌లోకి తీసుకెళ్లడం కోసం ఆ ప్రశ్న అడిగాను. ఓకే. వాస్తవానికి ఆజ్ఞాతిక్రమమే పాపం అనేది ఆదికాండంలో ఎక్కడ కనిపించదు మీకు. వాస్తవానికి ఆజ్ఞాతిక్రమమే పాపం మొదటి యోహాను పత్రికలో చూస్తాం. అవునా అండి? యెస్ అది అన్న. కూడా ఏ సందర్భంలో చూసినాము? సహోదరిని ప్రేమించిన సందర్భంలో చూసాం. అవునా? అవునన్న. నిజమా కాదండి? నిజమేనా? ఎక్కడ చూసినామండి ఆ మాట ఎక్కడుంది? మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో ఉన్నది. అది కూడా ఏ సందర్భంలో ఉన్నది? సహోదర ప్రేమను గురించి. సహోదర ప్రేమను గురించిన సందర్భంలో ఉన్నది. అవునా? అవునన్నా. అలా అని చెప్పేసి ఆదికాండంలో ఆజ్ఞ అతిక్రమం జరగలేదని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆ మాట ఎక్కడుందని అడుగుతున్నా బైబిల్‌లో. కొత్త నిబంధనలో ఉందన్న. కరెక్ట్. మరి ఎక్కడుంది పాత నిబంధనలో? యోహాన్. అదే అంటున్నాను. వెనకవి తర్వాత వచ్చినవి ముందున్న దానికి ఎలా ఆపాదిస్తామండి? సరే. వాళ్ళు కన్‌ఫ్యూజ్ చేయడానికి కాదు గానీ మీరు ఆలోచించాలా. నాకెందుకు అనంటే ఆలోచన లేకపోవడం వల్లనే కదా మనం ఇన్ని రకాల తప్పులు చేసింది. మరి జస్ట్ మీ ఆలోచన పురికొల్పడానికే నేను ఇలా మాట్లాడుతున్నాను. జస్ట్ మనం ఇంకెంత కాలం ఆలోచించకుండా ఉండగలుగుతాం? కొంచెం బ్రెయిన్‌ను షార్ప్ చేసుకోవడానికి మనం ఆలోచించాలండి. చాలా విషయాలు ఆలోచించాల. సో, ఇందులో కన్‌ఫ్యూజన్ ఏం లేదు. మనం ఆదికాండంలో జరిగిన దాన్ని తృణీకరించట్లేదు. ఇక్కడ దాన్ని తృణీకరించట్లేదు. ఆదికాండం నిజంగానే అక్కడ ఆజ్ఞాతిక్రమణ ఒబీడియన్స్ అంటే డిసోబీడియన్స్ గురించినటువంటి ప్రస్తావన అక్కడ ఎక్కడి నుంచెల్లి స్టార్ట్ అయిందనేది చూడాలి. అవిధేయత, డిసోబీడియన్స్. ఓకే. పాపం అంటే ఏమిటి అంటే ఇది క్రియయా లేదా ఆలోచన? చెప్పండి. ఆలోచన. ఆలోచన. ఇది మీకు అర్థం చేయించడానికి నేను ఈ ప్రశ్న వేశాను. పాపం అనేది క్రియనా? ఆలోచన అంటే అది ఆలోచన ఫస్టు. ఆజ్ఞాతిక్రమం అనేది క్రియకు సంబంధించింది. అవునా అండి? సో యెస్. ఏదైనా ఆలోచన తర్వాతనే కదా క్రియ చేసేది. అవును. సో, నేను అందుకే రూట్ కాజ్ నుంచి చెప్పడానికి ప్రయత్నం చేశాను. అంటే ఆజ్ఞాతిక్రమం అనేది క్రియ అది. అవునా అండి? క్రియనా? ఆలోచన అది? ఆజ్ఞను అతిక్రమించడం అనేది క్రియనా? ఆలోచన? అతిక్రమించేశాడు. ఆజ్ఞను అతిక్రమించాడు. అంటే క్రియనా? ఆలోచన? అది క్రియ. క్రియ. పాపానికి రూట్ కాజ్ క్రియనా? ఆలోచన? ఆలోచన.
అదే కదండి. ఇప్పుడు లూసిఫర్ చేసింది ఏంటిది? ఆలోచననా క్రియనా? ఆలోచన లూసిఫర్ క్రియ చేయలేదు, ఆలోచించాడు. అవునా? క్రియ చేశాడా అండి? లేదు లేదు ఇక్కడ నవీన్ ఆలోచనే. క్రియ చేసడం గాని, ఒక ఒక గీత దాటడం గాని అలా చేశాడా? చేయలేదు, అలా చేయలేదు. ఆలోచనే. ఆలోచన బట్టి చేయలేదు. త్రో ఏం చేయబడి. చేశాడు? ఆలోచించాడు. లూసిఫర్ చేసింది ఆలోచన. దేవుని సింహాసనం ఎక్కిపోదును అనేది Yes. ఆలోచన. అది అవునా? క్రియ కాదు. క్రియ కాదు. లూసిఫరు ఆజ్ఞను అతిక్రమించలే. ఆలోచన చేయడమే పాపం. అంటే ఇంకా దానికంటే డెప్త్ చెప్పడానికే నేను ట్రై చేస్తున్నాను. లూసిఫర్ చిన్న పాపం అంటే మనం పాపం అంటే ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం కాదు. దానికంటే ఇంకా డేంజర్. పాపం ఎక్కడ రూట్ అంటే ఎక్కడ దాన్ని ఏమంటారు పరిణామం చెందుతుంది అంటే ఆలోచనలో. పాపానికి రూట్ కాజ్ ఏంటి అండి? ఆలోచనలోకి ఇష్టపడిపోయినట్టే. పాపానికి మూలము ఆలోచన. ఆలోచన నుంచెల్లే పాపం పుడుతుంది. అక్కడ ఫస్ట్ రూట్ కాజ్ ఆలోచన, క్రియ కాదు. ఆదామవ్వల విషయంలో కూడా ఆలోచనే స్టార్ట్ అయింది. క్రియ ముందు ఆలోచించారా? క్రియ చేశారా? ఆలోచించారు. ఈ విషయంలో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదు కదా? లేదన్న. ఏం లేదన్నా, ఏం లేదు. లే గారు ఏమన్నా కన్ఫ్యూజన్ ఏం లేదు కదండి ఇలా చెప్పడంలో? ఏం లేదన్నా. అదే అంటే ఆలోచించడమే పాపం. అవును. సో ఆలోచన రూట్ రావడం కాజ్ అన్నట్టు. పాపం మొదటి. అది చెప్పడానికే నేను ఆ ప్రశ్న అడిగాను లూసిఫర్ గురించి. తప్పుగా అనుకోవద్దు ఎవరు. సో రూట్ కాజ్ ఏంటిది? క్రియ కాదు, ఆలోచన. మనం ఆజ్ఞాతిక్రమం దగ్గర ఆగిపోయినాం. దానికంటే ముందున్నది ఇంకా. దానికంటే ముందు పాపం ఉంది. అవునా అండి? ఉందా లేదా? ఉంది ఆలోచన. సో అదే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెప్పారు ఇంతకుముందు ఏలే గారు. ఆజ్ఞాతిక్రమం పాపం అన్నప్పుడు సాతాను ఏ ఆజ్ఞను అతిక్రమించాడని చిన్న ప్రశ్న వస్తుంది. ఇంతకుముందు ఏలే గారు ఈ మాట కూడా ఉంది. సకల దుర్నీతి పాపం. పాపం అంటే సకల దుర్నీతి పాపమే. ప్రతి చెడ్డది పాపమే. ఆ? పాపం అంటే ఇది పాపం, ఇది పాపం కానిది కాదు. ప్రతి చెడ్డ విషయము పాపమే అవుతుంది. విశ్వాసం కానిదేది అది పాపం అవుతుంది. విశ్వాస సంబంధం కానిది కూడా పాపమే కృత నిబంధన ప్రకారం. మరి కొంతమంది అన్నారు విశ్వాసంతో కానిది, విశ్వాసం కానిది ఏదో పాపం అన్నప్పుడు విశ్వాసంతో ఏం చేసిన పాపం కాదా? హలో అండి. 14:23లో విశ్వాసం కానిదేదో అది పాపం అని ఉంది. విశ్వాసంతో ఏం చేసిన పాపం కాదా? పాపమేనయ్యా. విశ్వాసంతో చేసిన పాపమే, విశ్వాసం లేకుండా చేసిన పాపమే. పాపం అన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతిదీ పాపమే. ఈ లేఖనాన్ని ఎలా వివరిస్తారని అడిగానండి. విశ్వాసం కానిది ఏదో అది పాపం అని బైబిల్లో మాట ఉంది. 2 సార్లు ఉంది. 2 సందర్భాల్లో ఉంది. కొరింథీ రాసిన పత్రికలో చూస్తాము, రోమా రాసిన పత్రికలో చూస్తాం. మరి విశ్వాసంతో ఏమి చేసినా పాపం కాదా? పై మాట మీదకెళ్ళి ప్రశ్న ఉంది. ఎలా వివరించాలి? అక్కడ భోజనం సంబంధించిన గురించి కదన్నా. అవును. విశ్వాసం కానిదేదో అది పాపం అనేది కేవలం ఆహార సంబంధమైన విషయాలకు సంబంధించింది మాత్రమే. భోజన పదార్థాలకు సంబంధించినది మాత్రమే. మాంసం తినుట అలాంటి వాటికి సంబంధించింది మాత్రమే. వాటిని ఎవడైనా అవిశ్వాసం తింటే అది పాపం అని చెప్తున్నాడు. అంతేగాని విశ్వాసం కానిదేదో పాపం అంటే విశ్వాసంతో ఏం చేసినది పాపం కాదంటే నువ్వు ఏ పాపాన్ని ఎంత విశ్వాసంతో చేసినా అది పాపమే అవుతుంది. అది కేవలం భోజన పదార్థాలకు సంబంధించిన సందర్భంలోనే తీసుకోవాలి. ఇంకెక్కడ కూడా తీసుకోవడానికి లేదు. సో మరి పాపం అన్నప్పుడు ఇది క్రియ లేదా ఆలోచన అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. ప్రపంచంలో నున్న అతి భయంకరమైనటువంటి 7 పాపాల గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఓకే అండి. అతి భయంకరమైనటువంటి పాపంలో గర్వం, ప్రైడ్ అనేది చాలా 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 భయంకరమైన పాపం. ఇవి క్రియకు సంబంధించినవి కాదు వాస్తవం చెప్పాలంటే. కొన్ని ఇందులో క్రియకు సంబంధించినవి ఉండవు. గర్వము క్రియ కాదు. గర్వము అనేది లోపలకు సంబంధించినటువంటి విషయం. అవునండి. ఆలోచనలో సాతాను గర్వం గురించి అంటే ఆలోచించడం ద్వారానే పాపం చేశాడు. అవునండి. పాపానికి మొట్టమొదటి రూట్ కాజ్ ఏంటో తెలుసా? ఏంటిదండి?
ఏ ఆలోచన అది? హలో అండి. మాట్లాడాలా? హలో అండి. గర్వమేనా? గర్వం గర్వం అన్నా. కదా? ఆలోచన మొట్టమొదటిగా ఏ రూపంలో బయటకొచ్చింది? గర్వం రూపంలోనేనా? గర్వం గర్వం రూపం. రూపంలోనే బయటకొచ్చింది. సాతాను గర్వం రూపంలోనే ఆలోచించాడు. గర్వంగా ఆలోచించాడు. నేనేమైనా తక్కువవాడినా దేవుని కంటే, నేను అక్కడికి ఎక్కిపోదును అనే ఆలోచన ఎంతో గర్వంతో కూడిన ఆలోచన. అవునా? ఈరోజు కూడా హెచ్చించుకున్నాడు అన్న, హెచ్చించుకున్నాడు. అదే హెచ్చించుకున్నాడు. గర్వంతో కూడిన ఆలోచన అది. సో ఈరోజు ప్రతి పాపానికి మూలము గర్వం నుంచెల్లే స్టార్ట్ అవుతుందని. అంటే సాతాను ఎలాగైతే తనను తాను హెచ్చించుకున్నాడో, తన స్థాయి కానిది, తనకు సంబంధము లేనిది, తనకు అర్హత లేనిది, తనకి అధికారము లేనిది, తన స్థాయి కాని దాన్ని పొందుకోవాలని ఆలోచన చేశాడు. తనను తాను హెచ్చించుకోవాలని ఆలోచన చేశాడు. క్రియ చేయలే ఇంకా. జస్ట్ ఆలోచించాడు. ఆలోచించడమే పెద్ద పాపం అయిపోయింది. దేవుడు శిక్షించాడు అనంటే, దేవుడు పడద్రోశాడు అనంటే అది చిన్న విషయం గాదు. అవునా అండి? చిన్న విషయమా? కాదయ్యా, పెద్ద విషయమే. హెచ్చరించి వదిలేశాడా? నువ్వు ఇంకోసారి అలా గర్వించకూడదని జెప్పేసి, అలా హెచ్చించుకోకూడదని హెచ్చరించి వదిలేసిన విషయం గాదది. అవునా అండి? రెండోది, నేను ఇక్కడ కొంచెం క్రమం మారుస్తున్నాను. రెండోది దురాశ. పాపానికి రెండో రూట్ కాజ్ ఏంటో తెలుసా అండి? దురాశ, చెడ్డాశ. ఇది మానవుల విషయంలో చూస్తాం. మొదటి మానవులు దురాశపడ్డారా లేదా అండి? సో ఆశపడ్డారన్న, ఆశపడ్డారు. ఆలోచించండి ఒకసారి. దురాశ ఉన్నదా? దురాశ పడిందా? ఉందంటారా? మొదటి మానవుల్లో దురాశ కనిపించిందా అండి? హలో? ఉందన్న కనిపించింది. పండు తినాలనే దురాశ పడిందని. అదే అడుగుతున్నాను. మరి ఇది చెప్పడానికి ఎందుకు కంగారు పడుతున్నారు? దురాశ అనేది ఉందా? 100% అక్కడ పాపానికి రెండో రూట్ కాజ్ రూపల ఆలోచన. ఏం ఆలోచించారు? దురాశన కాదండి ఆలోచించింది. హలో? దురాశ అన్న. ఇది బాగా. సో రెండోది దురాశ రూపంలో చూస్తున్నాం. మూడోది అసూయ రూపంలో పాపాన్ని చూస్తున్నాం. అవునా అండి? మూడోది అసూయ రూపంలో చూస్తున్నాం. ఎక్కడ చూసాం చెప్పండి? అసూయ, మొట్టమొదటి అసూయ ఎక్కడ కనిపించింది? హలో? అన్నదమ్ముల మధ్యలో. హేబేలు, కయీను. వెరీ గుడ్. ఏబేలు కయీను మధ్యలో మొట్టమొదటి కయీను అసూయ పడ్డాడు. అసూయ ఐదోది ఏ రూపకంగా మారింది చెప్పండి? ఆగ్రహ రూపంలోకి వచ్చింది. అవునండి? అవునన్నా. ఈ క్రమాన్ని చూడండి. ఇందులో క్రమం తప్పింది. మొదటిది గర్వం అయితే, రెండోది దురాశ, మూడోది అసూయ, నాలుగోది ఆగ్రహం. నాలుగోది ఏమొచ్చిందండి? ఆగ్రహం వచ్చింది. ఐదోదే అవునా? ఐదోదే కామం. కామం ముందు లేదు అసలు చెప్పాలంటే. ఉందా అండి? హలో? లేదు కదా? కామం లస్ట్ ఉందా ముందు? కామం లేదన్న. లేదు. కామం తర్వాత వచ్చింది కదా? లస్ట్ తర్వాత వచ్చింది. మొదటి 4 ఇవి: గర్వము, దురాశ, అసూయ, ఆగ్రహం. ఈ 4 మొదటివి. ఆ తర్వాతనే కామము, సోమరితనం, తిండిపోతనం ఇవన్నీ వచ్చినాయి. అవునండి? ఇవి అతి భయంకరమైన పాపాలండి. బైబిల్‌లో ఇవి భయంకరంగా ఖండించబడ్డాయి. అయితే రూట్ కాజ్ లో చూస్తే గర్వము, దురాశ, అసూయ, ఆగ్రహం ఈ 4 చాలా ప్రధానమైనటువంటి పాపాలుగా చూస్తాం. అయితే వీటి తర్వాత వచ్చినాయి కామము, ఇక సోమరిపోతుతనం, తిండిపోతనం ఇవన్నీ వచ్చాయి. తిండిపోతనం నుంచి సోమరితనం కూడా వచ్చింది. ఈ 4 తర్వాత వచ్చినాయి వాస్తవం చెప్పాలంటే. కానీ ముందు అందుకే బైబిల్‌లో గర్వము, దురాశలను, అసూయను, ఆగ్రహాన్ని ఎక్కువ ఖండించబడ్డాయి.
ఆగ్రహం ఎక్కువ ఖండించబడింది. తర్వాత కామం ఖండించబడింది. కదండీ! క్రమంలో చూస్తే 4 పాపాలు మీరు ఆ క్రమంలో చూస్తారు. ఎక్కడ కూడా క్రొత్త నిబంధనలు రిపీట్ అహంకారాలను ఎదిరించి దేవుడు దీనిలో కురుపును అనుగ్రహింపజేస్తాడనే దగ్గర గాని, దేశం గురించినటువంటి అనేకమైన విషయాలు చూస్తాం. ఆగ్రహము, సమస్త విధంగా కోపము, క్రోధము, దుష్టత్వము ఇవన్నీ మాడాలి, అసూయలు ఇవన్నీ మానాలి అనేది పదే పదే రిపీటెడ్ చూస్తాం. తర్వాత కామం గురించి చూస్తాం. అవునా? మోహపు చూపులను ఖండించడం గురించి, పాపాన్ని ఖండించడం గురించి మనం చూస్తా ఉంటాం. ఇవన్నీ ఒక క్రమంలో వచ్చినాయండి. ఫస్ట్ గర్వము పాపానికి రూట్ కాజ్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హెచ్చించుకోవడం. హ్మ్. అందుకే క్రైస్తవంలో నూతన నిబంధనలు కూడా అది బాగా భయంకరంగా ఖండించబడింది. హెచ్చించుకోవడం అనేది చాలా భయంకరంగా ఖండించబడింది. సో, ఇవన్నీ కూడాము పరలోక రాజ్యానికి దూరం చేసే పాపాలు ఇవన్నీ. ఒక మానవుడు దేవునికి దూరం చేసే పాపాలు. సోమరిపోతనం గూడం, గట్టినే అంటారు తిండిపోతనం, భయంకరమైన తిండిపోతు. ఆ! ఎవరో చెప్పినట్టంట బయట వాళ్ళు అంటే హిందువులు త్రాగుబోతులు, క్రైస్తవులు తిండిపోతులు, ముస్లింలు ఇలా అని ఒక నడుస్తుంది ఒక నానుడి మరి అదెలా ఉందో. హ్మ్. వాళ్ళు తాగుతారని మనోళ్ళు సనుగుతారు గానీ, మనోళ్ళు బాగా తింటారని గూడా మరి దాన్ని మాత్రం ఎవరు పట్టించుకోరు. నిజమేనా? బ్రహ్మాండంగా. ఆ! వాళ్ళు తాగితే తప్పు కాదు. మనం మరి తింటే తప్పు కాదా? బైబిల్ తిండిపోతానని ఖండించిందా లేదా? తిండిపోతూ ఉండొద్దన్నారు కదా. యెస్. హ్మ్. అంటే మన దృష్టిలో ఏంటిది? ఒకటి మాత్రమే పాపం. రెండోది పాపం కాదు. బైబిల్ రెండిటి పాపం అన్నది. అవునా? మనం ఏం చూడాలి? ఒకదాన్నే పాపంగా చూడాలి. ఏమంటారు? అంతే అన్న. అలవాటు పడిపోయినాం మేము. ఓకే. సో, పాపం గురించిన చిన్న ఉపోద్ఘాతం చూసాం. అసలు పాపం అంటే ఏంటిది? ఇంకా రూట్ కాజ్ నుంచెళ్ళి వెళ్దాం. చూడండి ఇంకా మేలైనది చేయనెరిగి ఎరిగి చేయకుండుట పాపం అని యాకోబు 4:15లో చూస్తున్నాం. అవిధేయత పాపం. రోమా 5:19, మొదటి యోహాను 3:4 అవిధేయత భయంకరమైనటువంటి పాపం. చూడండి సమాజంలో నా వల్ల ఇతరులకు నాకు ఇది మేలు అని తెలిసి గూడా, లేకపోతే దేవుని రూట్ ఇదే, దేవుని మార్గం ఇదే అని తెలిసి గూడా నేను చేయకపోతే అది పాపం అవుతుందని యాకోబు గద్దిస్తా ఉన్నాడు. అవిధేయత పాపం. దేవుని జ్ఞానాన్ని తిరస్కరించుట పాపం. దేవుని యొక్క ఆలోచనను తిరస్కరించుట పాపం. చాలా మంది దేవుని ఆలోచన తిరస్కరిస్తారు. అది పాపంగా భావించరు. అవునా అండి? దైవికమైనటువంటి ఆలోచన చెప్తే చాలా మంది తృణీకరిస్తారు. నిజమా కాదా అండి? హలో! నిజమే. ఎవరు పాపం అనుకోరు గదా! మానవుని దృష్టిలో పాపం అంటే కొన్ని ఫిక్స్ అయిపోయినాం మనం క్రైస్తవులు. నిజమా కాదండి? మెంటల్‌గా, సైకలాజికల్‌గా పాపం అంటే కొన్నిటికి ఫిక్స్ అయిపోయినాం. నిజమా? మాట్లాడరేంటండి? అవునన్నా. అవును. వాస్తవం అన్న. బైబిల్‌లో చెప్పబడిన వాటికంటే మనం కొన్ని ఫిక్స్ అయిపోయినాం. బైబిల్‌లో చెప్పబడిన వాటి అన్నిటిని మనం పాపంగా తీసుకోం. వాస్తవం చెప్పాలంటే. అవునా? అవునమ్మా. మనం కల్పించుకున్న పాపాలు ఎక్కువున్నాయి. ఆ మందిరంలోకి చెప్పులేసుకొని ఎళ్తే పాపం. బంగారం పెట్టుకుంటే పాపం. అవునా? పూలు పెట్టుకుంటే పాపం. అది పెట్టుకుంటే పాపం. ఏమంటారు? అవి అసలు పాపాలండి. ఇవి గాదు. అయ్యగారికి ఎదురు తిరిగినా పాపమే అన్న. ఆ! అవి గాదు. మాటలు. అవి పాపాలండి. ఇవి గాదు పాపాలు. ఇది అవిధేయత పాపం గాదు మనకు. దేవుని జ్ఞానాన్ని తిరస్కరించడం పాపం గాదు. ఆ! అందువల్ల నీ పొరుగువాని ప్రేమించమని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుచుకుంటే పాపం గాదు. ఏమంటారు? హ్మ్. పాపాలేంది అవన్నీ? అబద్దాలాడితే పాపం గాదు. పక్కావంత ఆశించి లక్షలు కట్నం డిమాండ్ చేయడం పాపం గాదు. ఏమంటారు? పారంపర్యం అన్నది. ఆ! హక్కు. ఆ! అక్కడ దురాశ పడితే పాపం గాదు. పాపం అంటే ఏంటిది? ఓన్లీ మందిరంలోకి చెప్పులేసుకొని రాకూడదు. నగలు పెట్టుకోకూడదు. పూలు పెట్టుకోకూడదు. తాళి కట్టకూడదు. బట్టలు ఇవన్నీ పాపాలు. ఏమంటారు? అవునన్న. చాలా డేంజరస్ పాపాలండి. పెట్టుకొని అసలు అవి ముట్టుకుంటే చాలు నరకం డైరెక్ట్. ఏమంటారు? అట్లా తయారు చేసినావన్న. హ్మ్. పూలు వాసన చూసినా నరకమే. వాటిని టచ్ చేసినావంటే నరకం డైరెక్ట్ అవైతే. వీటికన్నా క్షమాపణ ఉంటది. వాటికి అసలు క్షమాపణ లేదు. అవునా? దేవుని మందిరంలో పొరపాటున చెప్పులేసుకొనొస్తే అది క్షమించరాని నేరం. ఏమంటారు? అది దేవుని మందిరం కాదులే గాని మనం కట్టుకున్న మందిరాలు. హలో! యెస్. దేవుని మందిరం కాదు. మనం కట్టుకున్న మందిరాలే. ఆ! మనం కట్టుకున్న మందిరాలు పొరపాటున ఎవరైనా చెప్పులేసుకొనొస్తే ఖతం ఫినిష్డ్ ఔట్. ఇన్ బోల్డ్ చేసేస్తాం.
సేవకునికి టైంకి దశమ భాగాలు ఇవ్వకుండా కూడా అది పాపం కిందనే అన్న. నరకానికి అవును. టికెట్ తీసుకున్నట్టే. అన్నిటికన్నా పెద్ద పాపం అన్నది, మొదటిది ప్రధానమైన పాపం. ఒక మంచి డెఫినేషన్ చూద్దాం. ఎప్పుడైతే మనిషి ఆలోచనలో దురాశ పుడుతుందో అది అహం మరియు అవేదత రూపంలో బయటికి వస్తుంది. మెల్లమెల్లగా లోపల అహము, లోపల ఉన్నటువంటి అది అవిధేయత రూపంలో ఏం చేస్తుందంటే బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనిషి ఆలోచనలో దురాశ పుడుతుందో, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఇంకా రూట్ కాజ్‌లోకి వెళ్తున్నామండి. గర్వం కంటే రూట్ కాజ్ ఏంటి అంటే మనం గర్వము, దురాశ 2 చూసాం కదా ఆరంభంలోనే. దురాశ కూడా. సాతానికి లూసిఫర్‌కి దురాశ పుట్టింది. అవునండి? ఏం ఆశ పుట్టిందండి అది? దురాశ దురాశనా? మంచాశనా? దురాశ దురాశ పుట్టింది. ఎప్పుడైతే దురాశ పుడుతుందో ఆ దురాశ ఏం చేస్తుందంటే ఎలా బయటకు వస్తుందండి? అది అహం రూపంలో బయటకు వచ్చింది కదా. లూసిఫర్‌కి ఎలా వచ్చింది అది? అహం రూపంలో బయటకు వచ్చింది. అవునండి? హలో! అవునన్నా. అవునవును. సో అది అక్కడనే అహం రూపంలో బయటకు రాగానే దేవుడు శిక్షించేశాడు. మానవుని జీవితంలో ఏమైంది? అది అవిధేయత రూపంలో బయటపడింది. అవునండి? ఎక్కడ దాకా చూశాడు దేవుడు? అవ్వకు దురాశ పుట్టిందా అండి? పండు తినాలనే ఆలోచన దురాశనా? మంచి ఆలోచన? మంచాశనా? దురాశ. మాట్లాడాలి అందరూ. పండు తినాలన్న ఆలోచన దురాశనా? మంచాశనా? దురాశనే. దేవుడు వద్దన్నది తినాలని ఆశపడుతున్నావు అంటే దురాశనే కదండి ఇది. ఇది నీకు సంబంధించింది కాదు. ఇది మీకు సంబంధించింది కాదు. దీంతో మీకు ఎలాంటి సంబంధం లేదు. దాన్ని తినకూడదు. ఇగో మీకు సంబంధించింది వేరే ఉన్నది కదా. సంబంధించింది ఏమున్నది? జీవ వృక్ష ఫలాలు తినాలి. అవునా? మానవునికి అధికారం కలిగింది. మానవునికి చెందింది ఏంటిదండి? జీవ వృక్ష ఫలాలు తినాలి. అవునా? మంచి చెడుల తెలుగునిచ్చి వృక్ష ఫలాలు తినొచ్చా మానవుడు? తినకూడదు. తినకూడదు. వాటితో మానవునికి సంబంధం ఉందా? దేవుడు ఏమన్నా సంబంధాన్ని చూపించాడా? అధికారం ఇచ్చాడా వాటి మీద ఏమన్నా? అధికారం ఇవ్వలేదు. అంటే నీది కానిది, నీకు సంబంధము లేని దానిని ఆశించడం ఏమవుతుంది? పాపం అవుతుంది. దురాశ అవుతుంది. అవునా? నీకు సంబంధించింది కానిది నీకు చెందంది అది. నీకు చెందని నువ్వు ఆశిస్తున్నావు అంటే అర్థం ఏంటిది అది? పాపం. దురాశ. పాపమే. అన్ని పాపమే ఇక్కడ. పాపం కాదని ఏదనట్లేదు. పర్టిక్యులర్‌గా నేర్చుకుంటున్నాం. సో పాపము ఎక్కడ స్టార్ట్ అయింది? దురాశ. నీకు సంబంధం లేదు దానితో. ఈరోజు కూడా ప్రతి మానవుడు నాకు అర్హతకు మించి తనకు సంబంధం లేని వాటి ఆశిస్తున్నాడంటే దురాశనా? మంచాశనా అండి? దురాశ. ఈ దురాశ ఏమైతది అంటే నేనేమైనా తక్కువనా? నాకు అర్హత లేదా అనే అహాన్ని ప్రదర్శిస్తది. అవునా అండి? అవునవును. నిజమేనా? ఇప్పుడు అవ్వ అనుకున్నది లూసిఫర్‌తో మాట్లాడుతున్నప్పుడు ఏమనుకుంటుంది? ఓకే. మీరు తినకూడదా? తింటే చచ్చిపోతారా? తింటే దేవదూతల వల్ల అవుతారు. అంటే ఏమైంది ఇప్పుడు? నాకు దేవదూతల వల్ల మారే అధికారం లేదా? అర్హత లేదా? ఏమంటారు? హలో! అవ్వకు ఆలోచన వచ్చిందంటారా? నేను తినగానే నేను దేవదూతలాగా మారిపోతానంట. మాట్లాడాలండి. ఉందంటారా అక్కడ ఆలోచన? ఉందన్న, ఉంది. ఉంది గదా! దేవదూతలా మారిపోతాంట. అవునా? అంటే నాకు దేవదూతగా మారే అర్హత ఉంది. అంటే అహం అనేది అక్కడ ప్రభావితం చూపించిందంటారా? లేదంటారా? చూపించింది. ఒక క్షణం వచ్చిందా? 2 క్షణాలు వచ్చినాయి ఆలోచించకండి. క్షణం ఉన్నది అహమే. అవునా? అది ఎక్కడికి బయటకొచ్చింది? అవిధేయత రూపంలో బయటపడింది. అవునా? డిసోబీడియన్స్. డిసోబీడియన్స్ ఎక్కడ చూపించాడు? అవిధేయతను ప్రదర్శించింది. నిజమేనా? నిజమే. ఆదామవ్వలు ఆ దురాశ ఏం చేసిందంటే అహానికి దారితీసింది. దురాశ ఎప్పుడైతే పుడుతుందో అది అహం మరి అవిధేయత రూపంలో బయటకొస్తుంది. ఇది పాపానికి మీరు ఫస్ట్ గ్రహించాల్సినటువంటి మూలమైనటువంటి అంశంగా తీసుకోండి. దీన్ని ఆలోచన చేయండి. అవునో కాదో ఆలోచన చేయండి.
పాపని హిబ్రూలో కటహ అంటారు, కట ఆ అంటారు. ఈ పాత నిబంధనలో 522 సార్లు చెప్పబడిందండి. 522 సార్లు పాపం గురించినటువంటి ప్రస్తావన ఉంది. అలాగే గ్రీకులో 277 సార్లు చూస్తాం. అమర్టియా లేదా అమర్ష్య అది 277 సార్లు కొత్త నిబంధనలో కనిపిస్తుంది. అంటే దాదాపు 799 సార్లు ఉందండి పాపం అనే మాట. 799 సార్లు పాపం అనే మాట బైబిల్‌లో మనం చూస్తాం. కొత్త నిబంధన, పాత నిబంధన కలిపి 799 సార్లు పాపం అనే మాటను చూస్తాం. అర్థం ఏంటో తెలుసా అండి? పాత నిబంధనలో చెప్పబడినప్పుడైనా, కొత్త నిబంధనలో చెప్పబడినప్పుడైనా, అంటే పాత నిబంధనలో 522 సార్లు చెప్పబడినప్పుడు, కొత్త నిబంధనలో 276 సార్లు ప్రస్తావించినప్పుడు అర్థం ఏందంటే ఉద్దేశపూర్వకంగా గురి తప్పడం. గ్రీక్‌లో రూట్‌లో చూస్తే మిస్సింగ్ ద మార్క్ అని ఉంటుంది. హిబ్రూలో కూడా రూట్‌లో చూస్తే మిస్సింగ్ ద మార్క్. పాపం అంటే చాలా సార్లు మనం ఏది పడితే అది ఒక డెఫినిషన్‌కి వచ్చేస్తాం. పాపం అనేది అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మిస్సింగ్ ద మార్క్, ఉద్దేశపూర్వకంగా గురి తప్పడాన్ని పాపము అని అంటారు. కొత్త నిబంధనలో కూడా మనం చాలా సందర్భాల్లో దాన్ని గమనించాల. చాలా మందిని ఊరికేనే ఇలా ఏం చేస్తారంటే తీర్పు తీరుస్తారు. అది పాపం కాకపోయినా తీర్పు తీరుస్తారు. కొన్ని క్షమార్హమైనటువంటి కొన్ని ఉంటాయి. అవి తర్వాత చూద్దాం మనం. అయితే మిస్సింగ్ ద మార్క్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? లేక చేసినా అది పాపం అవుతుంది. అయితే దానికి కనికరం అనేది ఒకటి ఉంటుంది. మిస్సింగ్ ద మార్క్ అంటే అర్థం ఏంటిది? ఉద్దేశపూర్వకంగా గురి తప్పడాన్ని మిస్సింగ్ ద మార్క్ అంటారు. ఇది పాపం యొక్క డెఫినేషన్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకొక బాణం ఇచ్చేసి, లేకపోతే ఒక రివాల్వర్ ఇచ్చేసి, ఎదురుగా మీకొక టార్గెట్ పెట్టి, రౌండ్‌ది పెడతారు కదా! రౌండ్ టార్గెట్‌లో ఉండాలి. కలర్స్ ఉంటాయి కదా! గ్రీన్, యెల్లో, రెడ్, వైట్ ఇలాగా బ్లూ. మీకు ఆ టార్గెట్ ఇచ్చి మీరు దానికే గురిపెట్టి కాలుస్తున్నారు. అవునా అండి? గురిపెట్టి కాలుస్తున్నప్పుడు పక్కన తగులుతది. తగులుతదా? తగలదా అండి? కరెక్ట్ సెంటర్‌లో తగలకుండా పక్కన తగలొచ్చు. లేకపోతే మీరు జాతరలకు ఎప్పుడైనా అలవాటు ఉన్నోళ్ళు ఆ జాతరలో బెలూన్ కాలవడము, లేకపోతే బాణం వేసేవి ఉంటే కొన్ని మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉందో లేదో నాకు తెలీదు గానీ, ఇప్పుడు అక్కడ చూసి గురిపెట్టి చూడాలి. అవునా? గురిపెట్టి అవునన్నా. కాలుస్తున్నప్పుడు పక్కన తగులుతది చాలా సార్లు. తగులుతదా అండి? హలో! తగులుతదన్న. తగులుతాయన్న. మరి ఆ తగలడాన్ని ఏమంటారు? గురి తప్పటం. ఓకే. తగలడాన్ని ఏమంటారు? గురి తప్పడం అని అంటారు. అవునా? యెస్. అది ఉద్దేశపూర్వకంగా గురి తప్పడమా? కాదు కాదు. 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 అది జస్ట్ గురి తప్పడం. వాళ్ళు వాస్తవానికి టార్గెటే పెట్టుకొని టార్గెట్ వైపే చూశారు. జస్ట్ గురి తప్పడం. అది తప్పు కాదు. గురి తప్పడం పాపమా అండి? కాదండి. హలో! కాదన్న. ఆ! మరి ఇక్కడ మిస్సింగ్ ద మార్క్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు టార్గెట్ నుంచెళ్ళి నీ బాణాన్ని గాని, నీ చేతిలో పెట్టిన రివాల్వర్‌ని గాని కావాల్సుకొని మరొక వైపు తిప్పి కాలిస్తే దాన్ని గురి తప్పడం అంటారు. అవునా? అవునండి. అర్థమవుతుందా అండి? మీరు ఆ. కావాల్సుకొని మీ టార్గెట్‌ని పక్కన పెట్టేసి, ఆ యొక్క బాణాన్ని గాని, మీ చేతిలో ఉన్న రివాల్వర్ గావచ్చు, గన్ను గావచ్చు, తుపాకో ఏదో అది తీసుకెళ్ళి దాన్ని వేరే వైపు తిప్పి, అంటే వేరే వైపు తిప్పడం అంటే మనుషుల వైపో లేకపోతే అక్కడ నాకు ఆ బోర్డ్ ఎనకాల లేకపోతే ఆ పక్కన కుందేలు కనిపించిందో, ఎలుక కనిపించిందని ఏదో ఒకటి ఒక వైపు తిప్పి దాన్ని కాల్చినామనుకో దాన్నేమంటారు? కావాలని ఆ! ఉద్దేశపూర్వకంగా. కావాల్సుకొని చేయడం అంటారు. ఉద్దేశపూర్వకంగా గురి తప్పడం. ఇగో అది పాపమండి. అంటే దేవుడు ఒక దారి చూపించాడు. ఈ దారిలోనే నడువు అని చెప్పినప్పుడు, నువ్వు కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా ఆ దారి నుండి పక్కకు తలుకొని నడుస్తావు చూసినావా దాన్ని పాపమంట. అర్థమవుతుందా అండి? అర్థమైందండి. ఇప్పుడు చెప్పండి ఈ పాపం చేయని వాళ్ళు ఎవరు? ఉద్దేశపూర్వకంగా గురి తప్పడాన్ని పాపం. దేవుడు దీన్ని వెరీ సీరియస్‌గా తీసుకుంటాడు. నువ్వు కావాల్సుకొని చేస్తున్నావు. తెలియక చేయట్లేదు. అవునా? అవునండి. అందుకే నేను ఈ కోణంలోనే మన సో కాల్డ్ సెలబ్రిటీ స్పీకర్‌లను చూస్తాను. ఇప్పుడు చెప్పండి వాళ్ళు తెలియక చేస్తున్నారా? తెలిసి చేస్తున్నారా ఇప్పుడు ఇదంతా సేవ? హలో! తెలిసి తెలిసి తెలిసే అన్నట్టు.
ఉద్దేశపూర్వకంగా డబ్బుల కోసం పరిచయం చేస్తున్నారు, పాపం అమాయకంగా చేస్తున్నారా? ఉద్దేశపూర్వకంగానే చేస్తారు. ఉద్దేశపూర్వకంగానే ఇది అర్థమైందా పోనీ? నేను కొన్నిసార్లు మీ అంటే క్లాసులలో కొంతమందిని ఖండించడం చూసినప్పుడు, అయ్యో వాళ్ళు ఎందుకు ఖండించారు అంటే, అది తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అండి? తెలిసే చేస్తున్నారన్న. తెలియక చేస్తే ఏదో ఒక రోజు దాన్ని రియలైజ్ అవుతారు. అవునండి? తెలిసి చేస్తున్నాడు అంటే ఎప్పుడు రియలైజ్ కాడు. అవునండి? అర్థమవుతుందండి ఇప్పుడు? తెలియ చేయడం, తెలియక చేయడం ఏంటిది? పౌలు సంఘాన్ని హింసించడం కావచ్చు, ఇంటింట వచ్చి స్త్రీలను పురుషులను హింసించడం, చెరసాల్లో వేయడం, కొర్రలతో కొట్టించడం, చంపడం, చంపించడం, ఇవన్నీ పౌలు తెలిసి చేశాడా, తెలియక చేశాడా? ఏమండి? తెలియక చేశారు. తెలియక చేశాడు. అవునా? యెహోవా దేవుని సేవ చేస్తూనే అనుకున్నాడు అవన్నీ చేసుకుంటూ. అవునా? యెహోవా దేవుని పేరు మీదనే చేశాడు. నేను తెలియక చేశాడు. అందుకే అంటాడు ఆ మాట, నేను తెలియక చేస్తేనే గనక కనికరింపబడితిని. అందుకే రియలైజ్ అయ్యాడు. తెలిసి చేసినోడు రియలైజ్ కాలేడు. అవునా? వాస్తవానికి పౌలుకి ఏం చేస్తున్నాడో తెలియదు వాస్తవం చెప్పాలంటే. సేవ అనుకున్నాడు అది. అవునా? ఇప్పుడు ఇక్కడ కూడా ఈ బోధ వింటున్న వాళ్ళు చాలా మంది తెలియక చేసిన వాళ్ళు మాత్రమే అలా రియలైజ్ అవుతారు. తెలిసి చేసిన వాళ్ళు ఎవరు రియలైజ్ కారు. అవునా? సేవను ఒక వ్యాపార సంబంధంగా, జీవనోపాధిగా, వృత్తి కింద లేకపోతే అనుకున్న వాళ్ళు అనుకోండి, మన ఈ క్లాసులు వింటున్న వాళ్ళు రియలైజ్ అవుతారా? కాలేరు. సో పాపము అంటే అదే అండి, ఉద్దేశపూర్వకంగా గురి తప్పడం, తెలిసి చేయడాన్ని పాపం అంటారు. ఇదే దారి అని తెలిసి ఆ దారిని కావలసుకొని మిస్ చేసుకోవడాన్ని, కావలసుకొని పక్కదో పెట్టడం భయంకరమైన పాపం. హెబ్రీ గ్రంథకర్త గాని, పేతురు గాని అసలు అనుభవపూర్వకంగా తెలియకపోవడం బెటర్ అంటాడు. అవునా? తెలిసి తప్పు చేయడం కంటే ఈ మార్గం ఎరగకుండడమే మంచిది అన్నట్టు ఉంటది. అవునా? ఓకే, కొన్ని మాటలు చూద్దాం. మరి దీన్ని ఏమంటారు? మిస్సింగ్ ద మార్క్ అంటే అర్థమైందంటే, దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా జీవించడమే పాపం. నీ పట్ల దేవుని ఉద్దేశం ఇది అని తెలిసి కూడా ఆ ఉద్దేశాన్ని తృణీకరించడం, నీ పట్ల దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశాన్ని కాదనుకోవడం, ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా జీవించడమే పాపం. ఇప్పుడు జాక్సన్. అలా టచ్ అయ్యొచ్చు మేము. రెండోది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం పాపం. ఇదిగో నీ జీవితంలో దేవుని చిత్తం ఇది అని తెలిసిన తర్వాత కూడా ఆ చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం పాపం. అవునా అండి? దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా జీవించడమే పాపం. దేవుడు నీ పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు, ఆ సంకల్పానికి వ్యతిరేకంగా జీవించడం పాపం. దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా జీవించడం పాపం. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించడం పాపం. మిస్సింగ్ ద మార్క్ అంటే ఇక్కడ చూడాలా. అవునా? ఎక్కడ పడితే అక్కడ చూడకూడదు. సొంత అభిప్రాయాలు, నీ సొంత తలంపులు, ఏది పడితే అది పాపం అని క్రియేట్ చేసుకోవడానికి సంబంధించింది కాదు. పాపం అంటే దేవునికి సంబంధించింది. అవునండి? పాపం ఎవరికి సంబంధించిందండి? దేవునికేనా, ఇంకెవరికైనా సంబంధించిందా? దేవునికి సంబంధించింది. సో మానవుడు ఏ పాపం చేసినా అది ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందండి? దేవునికి వ్యతిరేకంగా ఉంటది. మానవుడు ఏ పాపం చేసినా అది దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది. అవునా? అవును. ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ మీరు పరిశీలన చేయండి. అందుకే పౌలు అంటాడు మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోపరచవాలని చూస్తాం. అంటే ఎందుకు దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచన చెరపట్టబడాలి? అవి ఎందుకు క్రీస్తుకు లోబడాలండి? ఇష్టానుసారంగా బ్రతకొచ్చు కదా, ఏమంటారు? అవసరం ఉందంటారా ప్రతి ఆలోచన చెరపట్టబడి క్రీస్తుకు లోబడాలని? దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచనలు రైట్ అంటారా, రాంగ్ అంటారా? హలో,
చూడండి మీరు బైబిల్‌లో చాలా సందర్భాల్లో చూస్తారు. ఆయన ఉద్దేశాలకు, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా పౌలు ఒకసారి ఒక అధికారికి సువార్తను ప్రకటిస్తా ఉంటాడు, యూదుల అధికారికి. ఆయన దగ్గర ఎలీమా అనేటువంటి ఒక గారడోడు ఉంటాడు. అవునా? ఏం చేస్తాడండి అతను? అదేంటండి మీరు బైబిల్‌లో ఉన్న స్టోరీని చెప్తే కూడా ఏదో నేను ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కి ఇంజినీరింగ్ క్లాసులు చెప్తున్నట్టు ఎలీమా ఏం చేశాడండి? ఒకవేళ తన యజమాని యేసు ప్రభువును అంగీకరిస్తే ఇక నుంచెల్లి తన జీవనోపాధి ఉండదు, తన వృత్తి ఉండదు, సో తనకు ఉద్యోగం ఉండదు అని ఆలోచన చేసి యజమానిని ఎలాగైనా సరే సువార్త అంగీకరించకుండా చేయడానికి ప్రయత్నం చేశాడు. అవునా? చేశాడా అండి? అవును. చేసిండన్న. బైబిల్‌లో ఉందా ఇది? నేను కథ చెప్తున్నానా? ఉందన్న ఉంది. ఎలుమ అధిపతి అని. గారెడివాడు అతని అధిపతిని తప్పించడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు పౌలు ఏమన్నాడండి? దేవుని తిన్నని మార్గములను నువ్వు ఏం చేస్తున్నావు? చెడగొట్టుట మానవా, ఈ క్షణమే సూర్యుని చూడకుందుగాక అన్నాడు. అవునా? అవునన్న. అవును. అవునన్న. అంటే అతను సువార్తకు వ్యతిరేకంగా పాపం చేశాడు. నిజమేనా? అవునయ్యా. మరి ఈ రోజు చాలా మంది సువార్తకు వ్యతిరేకంగా పాపం చేస్తారు కానీ సీరియస్నెస్ ఉండదు. నిజమా కాదే చెప్పండి. ఎస్ అయ్యగారు నిజమే. ఇప్పుడు సువార్తను ప్రకటించడం దేవుని చిత్తం. అవునా అండి? సమస్త జనులను శిష్యులుగా చేయడం దేవుని చిత్తమా? దేవుని సంకల్పమేనా? దేవుని సంకల్పం. సంకల్పం. దేవుని ఆలోచనేనా? దేవుని ఆజ్ఞేనా? ఆజ్ఞే, దేవుని ఆజ్ఞ. దేవుని ఉద్దేశమేనా ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సువార్తను ప్రకటించడం కావచ్చు, శిష్యులను తయారు చేయడం కావచ్చు. అవునా? దేవుని ఆజ్ఞ అయ్యా. దేవుని ఉద్దేశమేనా? దేవుని అవును. చిత్తమేనా? దేవుని ఆ. సంకల్పమేనా? దేవుని ఆజ్ఞలేనా? దేవుని అవునయ్యా. ఆలోచనేనా? మరి ఇవన్నిటికి వ్యతిరేకంగా జీవించడం పాపమేనా కాదా? పాపమేనయ్యా. సో ఆలోచించండి ఒకసారి. మరి ఇవన్నీ మనం తెలియకుండానే పాపం చేస్తున్నాం. తెలియకుండానే చాలా విషయాల్లో మనము సువార్తకు వ్యతిరేకంగానో, శిష్యత్వానికి వ్యతిరేకంగానో మనం చాలా పరిచయాలు కల్పించుకుంటాం. చాలా వాటిని సమర్థిస్తాం. మరి తప్పుడు బోధకులను తెలియకుండానే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. తెలియజేస్తే పర్లేదు. తెలిసి చేస్తేనే ప్రాబ్లమ్. మరి ఏంటంటే పాపము దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది. దేవుని ఆలోచనలకు వ్యతిరేకమైనది. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైనది. దేవుని సంకల్పానికి వ్యతిరేకమైనది. ఆ! దేవుని తలంపులకు, దేవుని ఆలోచనలకి, దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకమైనది పాపం. కాబట్టి పాపాన్ని చిన్నగా తీసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. పాపాన్ని లైట్‌గా తీసుకునే అవకాశం బైబిల్ ఎక్కడ కూడా కల్పించట్లేదు. ఏంటిది ఈ పాపానికి కారణం? ఎందుకు మనిషి దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు? దేవుని ఉద్దేశాలకు ఎందుకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు? దేవుని ఆజ్ఞలకు ఎందుకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు? దేవుని యొక్క ఆలోచనలకు ఎందుకు వ్యతిరేకంగా నడుచుకుంటుండో చెప్పండి. మరి పాపానికి కారణం ఏంటి? హలో! పాపానికి కారణం ఏంటండి? మాట్లాడరేంటండి? అత్యాశ. అత్యాశ. సాతాను కాదా? ఓకే. సాతానే. సాతానేనా? అబ్బా! సందు దొరికిందని ఎంతమంది దూరారో చూడండి. సెకండరీ. ప్రేరేపణ కలిగించేది కదా. ఓకే. అదే ఇప్పుడు మనం కోర్ట్‌లకెళ్తే ఏమిటి అంటే ఎలా చెప్పాలి అంటే, నాకసలు దొంగతనం చేసే అలవాటు లేదండి. అస్సలు అలవాటు లేదు. ఆడ రోడ్డు మీద బంగారం కనిపిస్తే తీసుకెళ్ళినా. లేకపోతే ఆ షాప్ ముందట ఓపెన్‌గా కనిపించింది. నేను పట్టుకొనెళ్ళినా. పాపం ఎట్లా అవుతది చెప్పండి అది? తప్పు యజమానిది గదా! అట్లా ఓపెన్‌గా పెట్టుకోవడం. నాదేం తప్పు లేదండి. ఆడ బండి తాళము యేసుకొని పోలే. తాళం ఉంది గదా! అని యేసుకొనొచ్చినా నేను. ఏమంటారు? ఎవరు తప్పండి? బండి పార్కింగ్ చేసినోడు తాళం యేసుకొని పోవాలి గదా! తప్పు ఆంది గదా! నేను తీసుకెళ్ళడం తప్పెలా అవుతది చెప్పండి? అది ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కదండి. అమ్మా ఇలా సమర్థించుకోవాలంటున్నాను సాతాను మీదేసి. సాతానని చెప్పావు గదా! నువ్వు గూడా. సాతాను మీదెయ్యాలని చెప్తున్నాను. అది మనది గాదు ప్రాబ్లమ్. తను బండి పెట్టినోడు అలా ప్రేరేపించిండు. ఆడ పెట్టి అలా దొంగతనం చేయాలని ప్రేరేపణిచ్చిండు గదా! నేను ఆడ పెట్టిపోయిండంటే దాని అర్థం ఏంటిది? ఇన్‌స్పిరేషన్ ఇచ్చిండు గదా! తీసుకెళ్ళొచ్చని.
ఎప్పుడైనా ఎస్కేల్ వచ్చిన ఇన్స్పిరేషన్ ఇవ్వలేదు అక్కడ చిన్న ఒకటి వేసుకొని వచ్చినాం తప్పేముందండి తప్పే సో పాపానికి అసలు కారణము సాతాను కాదు అత్యాశ అత్యాశ మనది కాని దానిని ఆశించడం ఆశ లేకపోతే అత్యాశ లేకపోతే లూసిఫరు అవ్వను శోధించే అవకాశం ఉంటుండేనా అండి ఒకసారి ఆలోచించండి హలో లేదన్నా ఒక్కరోజు జరిగిన సంఘటన అవ్వ ఎన్నిసార్లు చూసుంటుంది ఆ చెట్టు వైపు అవునా అవును ఇప్పుడు చెప్పండి కారణము మన లోపల ఉన్న అత్యాశన అవ్వ ఆదంలో అంటే అవ్వలో ఉన్న అత్యాశ పాపానికి కారణమైందా లూసిఫర్ కారణమైందా అంటే సర్పము కారణమైందా అతి ఆశ చెప్పాలి ఇప్పుడు అతి ఆశ మనది కానిది ఆశించడం అత్యాశ ఆశ ఉన్నందుకు లూసిఫర్ వాడుకున్నాడా ముందే పుట్టించాడా అతనే పుట్టించాడా అత్యాశ ఉన్నందుకు పడుకున్నాడు చెప్పాలి ఎవరైనా అత్యాశ పుట్టించింది సర్పమేనా అవ్వలో అత్యాశ పుట్టించింది సర్పమేనా అండి ఉన్నది ఆశ కాదన్నా అసలు ఈ అత్యాశకి అవ్వకి మొట్టమొదటి మానవులకు సంబంధం లేకపోతే కేవలము బయటికి వెళ్ళి వచ్చినటువంటి విషయం అయితే అసలు మానవులకి శిక్షనే ఉండేది కాకపోతుంది అవునా అండి అవునా అవును నేను అంగీకరిస్తున్నారా అంగీకరించట్లేదా అన్న మీరు ఎన్నన్నా చెప్పండి అన్న నేను మంచోన్ని నన్ను పాపం చేయడానికి కారణం మాత్రం సాతానే అని చెప్తారా హలో పోతే పోనీయండి ఒకసారి తన మీద వేసేసుకుంటే మనం కొంచెం రిఫ్రెష్మెంట్ కావచ్చు కదా అన్ని బాధ్యతలు మనం ఎలా తీసుకుంటాం చెప్పండి హలో మాట్లాడరు ఏంటండి అన్ని భారంలో మనమే మోస్తే ఎలాగా లూసిఫర్ మీద సాతాన్ మీద వేసేస్తే కొంచెం భారం తగ్గుతుంది కదా మనకు కంఫర్ట్ ఉంటుంది కదా ఏమంటారా అందుకనే ఎట్ట చేసిన పాపాలే కదా సాధారణ చేసిన దురాశతో చేసిన పాపం పాపమే నేను మళ్ళీ మీరు వేరే ఇంటర్ప్రిటేషన్ చేయకండి ఇప్పుడు ప్రస్తుతానికి రూట్ లో చెప్తున్నామండి రూట్ కాన్షియల్ చెప్తున్నాం ఏదైనా పాపమే అండి నేను పాపం కాదనట్లేదు దాని సమస్య కాదు ఇక్కడ రూట్ కాజ్ గురించి మాట్లాడుతున్నాం పాపానికి కారణాలు ఏంటో వెలికి తీస్తున్నామండి అన్ని పాపాలు అన్నిటిని దూరట్లేదు ఇప్పుడు మళ్ళీ కలగురగంప చేయడానికి కాదు ఇక్కడ రూట్ కాజ్ ఏంటి అసలు పాపానికి కారణం ఏంటి మానవుని స్వభావం గురించి మాట్లాడుకుంటున్నామండి సో అత్యాశ కారణం ఏంటిది మన కానిది దానిని ఆశించడం దీనిని శోధనను పుట్టించే దురాశ కూడా అంట అవునా ఇదండి శోధనను పుట్టించే దురాశ యాకోబు 1:15 ఏమని చెప్తున్నాడు అవునయ్య అవును ఏమంటున్నాడు చెప్పండి దురాశ గర్భమును ధరించి దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణానికి అంటుందంట అవునా అవునయ్య అవును రూట్ కాజులు ఎక్కడుంది దురాశ అవునా అత్యాశ చెడ్డాశ మనది కాని దానిని ఆశించడం రూట్ ఏంది ఇప్పుడు సాతానా రూటు లూసిఫర్ అండి కాదన్న కాదు దురాశ ఆదికాండంలో అయినా మరెక్కడైనా కారణం ఏంటిది దురాశనే అత్యాశ అవునా అవును ఒప్పుకుంటారు అవునాను అంటే డల్లుగా చెప్తున్నారు చాలా మంది అయ్యో అవునన్నా లేదన్నా అర్థం ఏం లేదా లేదు సో దురాశ మనది కాని దానిని ఆశించడం శోధన అవ్వ దాన్ని చూస్తున్న ప్రతిసారి శోధించబడుతుంది ఆ శోధనను వాడు వాడుకొని కొంచెం చేశాడు అవునా అవును తెలుసా అండి మనం ఏ విషయంలో బలవంతులమో ఆ విషయంలో సాతాను ఎవ్వడు కదా మొత్తము భూతులందరూ వచ్చి ఏకమైన మనల్ని ఏం చేయలేరు తెలుసా మీకు అర్థం కాలేదా అవునన్నా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకవేళ మనం ఈ విషయంలో బలవంతులం అనుకోండి ఆ బలవంతులం ఏ విషయంలో మనం బలవంతులమో ఆ విషయంలో లూసిఫర్ మనల్ని ఏం చేయలేడు తెలుసా మీకు అని అంటున్నాను ఏం చేయలేదు ఏం చేయలేడు ఏ విషయంలో చేస్తాడు వినపడినప్పుడే
మన ఈ బలహీనత విషయంలో అయితే దురాశ నువ్వు ఉన్నప్పుడు బలహీనుడు, అత్యాశ ఆ విషయంలో శోధిస్తాడా, బలవంతమైన విషయంలో శోధిస్తాడా? ఆ విషయంలోనే దేంట్లో బలహీనత బలహీనంగా ఉంటాడో దాంట్లో శోధిస్తాడు. మరి అలాంటప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? ప్రాబ్లం మన దగ్గర ఉందా? ఆయన దగ్గర ఉందా? ఆయన దగ్గర ఉంటే ఎక్కడైనా చేయాలి మనల్ని. అవునా? మన దగ్గరే ఉంది. ఆ? సాతాను అంత శక్తివంతుడైతే నన్ను ఏ విషయంలో అయినా పడగొట్టాలి. కానీ నన్ను ఏ విషయంలో పడితే ఆ విషయంలో పడగొట్టలేడు. అవునా? అవును. అవునయ్యా, అవును. ఎక్కడ పడగొడతాడు? బలహీన పడ్డప్పుడే పడగొడు. నీకు బలహీనత ఉంటేనే ఆ బలహీనతను మాత్రమే అటాక్ చేస్తాడు. అవునా? అవునయ్యా, అవును. మరి అర్థం చేసుకోవాలి ఇప్పుడు. అవునా? మరి అత్యాశ మన దగ్గర ఉన్నదే సమస్య అక్కడ. ఉం? ఉదాహరణ సాతాను చూడండి. యెషయా 14:12-14, హెజ్కేల్ 28:15-16. సాతాను కూడా దురాశపరుడు. అవునా? దురాశపడ్డాడు, అత్యాశ పడ్డాడు. కాని దాన్ని సంపాదించుకోవాలని చూశాడు. అవునా? తర్వాత అవ్వ కూడా ఆదికాండంలో దురాశ, అత్యాశ కారణమైంది. సో మనుషులందరూ కూడా అత్యాశ పరులే. మనుషులందరూ కూడా తర్వాత అత్యాశ అనేది మనిషి జీవితంలో ప్రభావితం చేస్తూనే ఉంది. ఉం? అవునండి. మొట్టమొదటిగా మీరు చూడొచ్చు. రోమా 1:24 చదవండి ఒకసారి. ఒకసారి చదవండి. రోమా 1:24. త్వర చదివితే మనం ముందుకెళ్దాం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరాలను పరస్పరము అవమానపరుచుకుంటూ దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఏంటిదంటే అండి, ఈ హేతువు చేత వాళ్ళు ఏం చేస్తున్నారంట? దురాశ వలన శరీరములను ఏం చేస్తున్నారంట? పరస్పరం అవమానపరుచుకుంటున్నారంట. ఇప్పుడు చెప్పండి, అలా బ్రతికినందుకు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించడం లేఖనం సెలవిస్తుందా? లేకపోతే దేవుడు అపవిత్రతకు అప్పగించినందుకు వాళ్ళు అలా చేస్తున్నారా? ఇక్కడ క్లారిటీ కావాలండి. బైబిల్‌లో 3 అతి భయంకరమైనటువంటి మాటలు ఇక్కడ చూస్తున్నాం దేవుని గురించి. 24, 26, 28 వచనాలు. మీరు ఒక్కసారి అండర్‌లైన్ చేసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 1:24, 1 అధ్యాయంలో 26 వచనం, 1 అధ్యాయంలో 28 వచనం. చదువుతారా ఈ 3 వచనాలు ఒకసారి? హలో? ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అందువలన ఒక్క నిమిషం. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఇప్పుడు 26 వచనం చదవండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు వినండి అయ్యో. అందువలన దేవుడు వారిని తుచ్చమైన అభిలాషలకు అప్పగించాడు. మొదటిది ఏంటి? దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. రెండోది దేవుడు వారిని తుచ్చమైనటువంటి అభిలాషలకు అప్పగించెను. 28 వచనం చదవండి ఇప్పుడు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసు వారికి అప్పగించెను. భ్రష్ట మనస్సుకు వారి అప్పగించానంట. చెప్పండి, మరి ఇవన్నిటి కారణం దేవుడు. ఏమంటారు? హలో అండి. అపవిత్ర కార్యాలు చేస్తున్నాను, భ్రష్ట మనసు నాకు కలిగి ఉన్నది. అవునా? దురాశలు ఇతర వారికి నేను అప్పగించబడ్డానంటే దేవుడు అప్పగించాడు కాబట్టి నేను అవి చేస్తున్నాను. ఏమంటారు? హలో? కాదా? కాదు. మరి ఏది అవును? అంత దేవుడే అండి. దేవుడు ఏమన్నాడు కాబట్టి చేస్తున్నాం. దేవుడే నన్ను అపవిత్రకు అప్పగించాడు కాబట్టి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నాం. ఇప్పుడు మనల్ని భ్రష్ట మనసుకు అప్పగించాడు కాబట్టి భ్రష్ట కార్యాలు చేస్తున్నాం. ఏమంటారు? మనమే అప్పగించుకున్నాం కాబట్టి మనకు దేవుడు అలా అప్పగిస్తాడా అండి? మరి దేవుడు ఎలా అప్పగిస్తున్నాడు? దేవుడు అప్పగించడం బైబిల్ చెప్తుంది. నమ్మరా దాన్ని? హలో? మొదట మనం అప్పగించుకున్నామన్న తర్వాత దేవుడు మన పైన చేశారు. అప్పగించుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేశాడా? నీకు ఎలా అర్థం చేసుకోవాలి? మీతో ఏం చర్చించడం అన్న హాట్గా లేదండి. అంత చల్లగా కోల్డ్గా ఏమంటారు అలా ఉంది. అసలు ఇట్లాంటి టాపిక్ వచ్చినప్పుడు ఎంత హాట్గా ఉండాలండి. ఎంత ట్రై చేసినా మిమ్మల్ని అంటే ఏమంటారు అందులోకి రాలేకపోతున్నారు మీరు. నిజమేనా? ఉద్యోగంలోనికి రాలేకపోతున్నారు ఎంత ప్రేరేపించినా కూడా. ఇంత డల్లుగా ఉంటారండి.
ఉద్రేకంలో ఉన్నాం అన్న. ఉద్యమం ఇంకా స్టార్ట్ కాలే. అంతేనా? ఉద్రేకం ఎక్కువ ఉందా? ఎంత చర్చించాలండి? ఇలా ప్రశ్నించాలి. ఎంత కింద మీద వేయొచ్చు నన్ను. ఉం? అంటే అత్యాశ అనేది, దురాశ అనేది సాతానులో పాపం చేయించింది. తర్వాత అవ్వ కూడా అత్యాశ వల్లనే పాపంలో పడిపోయింది. మనుషులందరూ కూడా దేవుని విరోధంగా ఎలా పాపం చేశారంటే ఆశల వలన అంటాడు. అందుకే చూడండి, ఈ హేతువు చేత, ఈ కారణము చేత, ఏ కారణం చేత, వీడంట ఏ కారణం చేత మాట్లాడుతున్నాడు? 20వ వచనం నుంచి చూస్తే మీకు ఇంకా 19వ వచనం నుంచి కూడా మీరు, లేదా 18వ వచనం నుంచి కూడా చూడొచ్చు అండి. ముందు నుంచి చూడొచ్చు. 18వ వచనం, దుర్నీతి చేతనంట, మంచిగా దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. అంటే మానవులంట సత్యాన్ని ఎలా అడ్డగిస్తున్నారంట? దుర్నీతి చేత అడ్డగిస్తున్నారంట. సమస్త భక్తిహీనత మీద దేవుడు పరలోకం నుండి తన యొక్క కోపాన్ని బయలుపరుస్తానని అంటుంటాడు. ఏంటిది ఇంతకి వాళ్ళు చేసింది? ఎందుకు దేవుడు వాళ్ళని శిక్షించాలనుకుంటున్న మనుషులని అంటే, ఎందుకనగా వారు దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. అంటే దేవుని గురించినటువంటి జ్ఞానము, దేవుని గురించినటువంటి సమాచారము మానవులందరికీ విషదమైందంటే దేవుడే దాన్ని వారికి తెలియపరిచాడంట. ఏంటి అవి? 20వ వచనం చూడొచ్చు. ఆయన అదృశ్య లక్షణములు కావచ్చు. అనగా అదృశ్య లక్షణములు అంటే ఏంటి? కనిపించని లక్షణాలు. అంటే ఎలా కనిపించే లక్షణాలు ఎలా తెలిసినాయి? అనగా నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన బయటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మనుషులందరికీ అనంట అదృశ్య లక్షణాలు. ఏంటి అదృశ్య లక్షణాలు ఇంతకీ అంటే? ఆయన నిత్యత్వం యొక్క శక్తి, దైవత్వము అంటే డివినిటీకి సంబంధించినటువంటి విషయాలంట, దైవత్వానికి సంబంధించిన విషయాలంట. దేవుడు సృజించినటువంటి వస్తువులను తెల్లగా అంటే వాటి గురించి ఆలోచించుట వలన దేవుని యొక్క ఉనికి, దైవత్వము, దేవుని యొక్క నిత్యశక్తి అర్థమవుతుందంట. దేవుడు అలా ప్రకృతి ద్వారానే మానవులకి ఆ జ్ఞానాన్ని బయలుపరచాడంట. అయితే ఈ మనుషులు ఏం చేశారంట? మరియు వారు దేవుని నెరిగియు, దేవుని తెలిసి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులను చెల్లింపలేదు అని తమ వాదముల యందు వ్యర్థులైరి. ఏంటిదంట? మరి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమయు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, తర్వాత చతుస్వాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరంట. దేవుని తెలిసి కూడా దేవుని మహిమను ఏం చేసిరంట? మనుషులకి దిగజార్చారంట. మనుషుల నుంచి కాస్త ఎక్కడికి దిగజార్చారు? పక్షులకు దిగజార్చారు. పక్షుల నుంచి ఎక్కడికి దిగజార్చారు? జంతువులకు దిగజార్చారు. జంతువుల నుంచి ఎక్కడికి దిగజార్చారంట? పురుగులను కూడా వదలలేదంట. పురుగులకు కూడా ప్రతిమా స్వరూపములుగా మార్చారు. ఫస్ట్ మనిషి బొమ్మలను చేసుకున్నారు. తర్వాత పక్షి బొమ్మలను ప్రతిమలను చేసుకొని పూజించడం ప్రారంభించారు. పక్షులను ఇంకా దేవుని మహిమను తగ్గించి మా జంతువులను కూడా వదలలేదు. జంతువులను వదలలేదు. జంతువుల నుండి ఎక్కడికి వచ్చారు అంటే చివరికి పురుగులను కూడా పూజించడం మానేలేదంట. వాటిని కూడా బొమ్మలు చేసుకున్నారంట. అప్పుడు చెప్తున్నాడు, ఈ కారణము చేత మానవుడు ఇంత దిగజారి దేవుని మహిమను ఇంత భయంకరమైనటువంటి బొమ్మలుగా, విగ్రహాలుగా మార్చుకున్నాడు. కాబట్టి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి చేశారు. ఇవన్నీ ఎలా చేశారు? దేవుని తెలిసి కూడా హృదయంలో ఉండేటువంటి దురాశలను అనుసరించి చేశారంట. కాబట్టి దేవుడు ఏమన్నాడు? తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అంటే వీళ్ళు ఎంత చెబితే కూడా విననటువంటి, మారనటువంటి స్వభావంలోకి వెళ్ళారు కాబట్టి దేవుడు వదిలేశాడని చెప్తున్నాడు. వాటికే వదిలేశాడని. దేవుడు కావలసుకొని వాళ్ళతో పాపం చేయించట్లేదు. ఆ పరిస్థితికి వాళ్ళని అప్పగించాడు. ఆ పరిస్థితికి వదిలేశాడు. ఏ పరిస్థితిలో అందులోనే మునిగి తేలాలనుకుంటున్నారో అందులోనే వదిలేశారు. అటు వారంటే దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. క్రియేటర్ను వదిలేసి క్రియేషన్ పూజించడం ప్రారంభించారు. ఇంకా ఆ కారణం చేతనే అందువలనే దేవుడు తుచ్చమైన అభిలాషలకు, దురాశలు చూడండి, కోరికలు. అభిలాష అంటే ఏంటిది? తుచ్చమైన అభిలాషలు అంట. మంచి అభిలాషన తుచ్చమైనవా? తుచ్చమైనవే.
ఇష్టమైనవి అభిలాషలకు వారు అప్పగించెను. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అంటే ఎంత నీచానికి ఒడిగొట్టారంటే పాపము అనంట, స్త్రీలు స్త్రీలతో పాపం చేయడం ప్రారంభించారంట. స్వాభావికమైన ధర్మాన్ని విడిచారంట. స్వాభావిక విరుద్ధమైనటువంటి ధర్మాన్ని ఎన్నుకున్నారంట. ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రకృతి సహజంగా స్త్రీ పురుషుల్ని చేసుకొని చేయాలి. కానీ వీళ్ళు ప్రకృతి విరుద్ధంగా ఏం చేస్తున్నారంట? ఇప్పుడు కూడా సమాజంలో ఏమంటారు, లెస్బియన్స్ మ్యారేజ్ పెరుగుతున్నాయి, గే మ్యారేజ్ పెరుగుతున్నాయి. ఇంకా చూడండి, అటువల్ల పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు వాచ్యమైనది చేయుచు తప్పిదమునకు తగిన ప్రతిఫలను పొందుచు ఒకరిలో ఒకడు మరీ ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారంట. మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి చేయరాని కార్యం చేయటం దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించాను. చూడండి, పురుషుడు పురుషులతో పాపం చేయడం అనేది రీసెంట్ గా ప్రారంభమైంది కాదు, ఎప్పటి నుంచో ఉంది. స్త్రీలు స్త్రీలతో కలిసి పాపం చేయడం, లెస్బియన్స్, గేలు, పురుషుడు పురుషునితో పాపం చేయడం ఎప్పటి నుంచో ఉన్నాయండి ఇవన్నీ. ఇంకేమంటారు చూడండి, భ్రష్ట మనసు వారు అప్పగించబడ్డారు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమానితో నిండిన వారై కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, నురాగరహితులను, నిర్భయులై ఉన్నవారు, ఇటు కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా సమ్మతించుతున్నారంట. ఎంత ప్రమాదకరమైన ప్యాసేజ్ అండి చూడండి. మనుషులందరూ ఎలా పాపం చేసిరో పౌలు ఇక్కడ నుండే స్టార్ట్ చేశాడు వివరించడం. ఇక 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు అందరూ పనికి మాలోళ్ళు అంటున్నాడు. అవునా? చూడండి ఎంత ప్రమాదకరమో. మొదటి పేతురు 4:2 కూడా చూడండి ఎంత భయంకరమైన పాపాలు వర్ణించబడ్డాయి మీరు చూస్తారు. త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు, అవన్నీ అక్కడ చూస్తాం. సో మనుషులందరూ పాపం చేస్తూనే ఉన్నారండి. ఉదాహరణ ఇశ్రాయేలు ప్రజలు, కీర్తన 106:14-15, రోమా 7:7 ఎన్ని భయంకరమైన పాపాలు చేశారు మనందరూ తెలుసు. దేవునికి ఎంత అవిధేయత చూపించారు. విచరించినందున ఒక్క దినమున ఇంతమంది కూలిపోయారంట. విధేయత వలన, సనగడం వలన, గొనగడం వలన ఇశ్రాయేలు ప్రజలు ఎంత భయంకరమైన పాపాలు చేసి దేవునికి శిక్షణ అనుభవించారు మీ అందరూ తెలుసు. క్రైస్తవుల గురించి చూస్తే గలతీ 6:12, గలతీ 5:24, 1 తిమోతి 6:9, 2 తిమోతి 3:6, 4వ అధ్యాయం 3వ వచనం, తీతు 2:12, 1 పేతురు 4:3, ఇవన్నీ క్రైస్తవులు కూడా దేవునికి ఒక విరుద్ధంగా పాపం చేసే అవకాశాల గురించి అక్కడ చూస్తా ఉన్నాం. రెండోది, పాపము అంటే అర్థం ఏంటి? పాపానికి రెండో కారణం ఏంటి తెలుసా? అంటే అవిధేయత. ఒకటి అత్యాశ అయితే రెండోది అవిధేయత. చెప్పిన మాట వినకపోవడం లేదా తిరుగుబాటు చేయడం. ఆదామవ్వలు చెప్పిన మాట వినలేదు, తిరుగుబాటు చేశారు. అవునా అండి? చేశారా అండి? విధేయత అంటే ఏంటిది? చెప్పిన మాట వినకపోవడం, తిరుగుబాటుతనం అది. అవునయ్యా, అవును. సౌలు కూడా అమాలేకులను సర్వనాశనం చేసి రమ్మంటే క్రొవ్విన వాటిని, మంచుకున్న వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పించాలని ట్రై చేశాడు. కానీ దాన్ని ఏమన్నాడు? తిరుగుబాటు, సోది చెప్పుడని పాపంతో సమానమని సమూయేలు గద్దించాడు. యెహోవా చెప్పినట్టు వినకపోతే, యెహోవా మాట వినకపోతే అది తిరుగుబాటు చేయడం అనే పాపంతో సమానం. సోది చెప్పుడు అనే పాపంతో సమానం. డిసోబీడియన్స్ చాలా ప్రమాదకరమైన పాపం అండి. ఈరోజు చాలా వాటికి అవిధేయత చూపిస్తాం. అసలు లెక్కలేనంత ఉంది మన దగ్గర అవిధేయత. ఏమంటారు? వాస్తవం అవును. కొలతలేనంత ఉన్నది మనకు అవిధేయత. దేవుని వాక్యం చదివి కూడా అవిధేయత చూపిస్తాం. అవునండి? అవునవును. ఇవి అండి పాపం అంటే, ఇవి నేర్పించండి. అంతేగాని మందిరంలో చెప్పులు వేసుకొని వస్తే పాపం, ఇవి కాదు ప్రజలు భయపెట్టాల్సినవి. ఈ భయంలో పెట్టుకునే సంఘాలు నడిపించేస్తారు, నింపేసుకుంటున్నారు సంఘాలను. అవునా? అవునండి, అవును. ఒక్కరోజు ఒక 10 నిమిషాలు లేట్ అయితే నువ్వు నాశనం అయిపోతావు, సంఘానికి రాకపోతే నువ్వు శపించబడతావు, బుద్ధి లేదు,
దేవుని మందిరంలో అలా ఉండాలా, ఇలా ఉండాలా, పాత నిబంధన వచనాలను చూపించి వెలిగించాలి. ఏమంటారు? పాపం అంటే డిసోబీడియన్స్ అండి, అవిధేయత, వాక్యానికి అవిధేయత చూపించడం, దేవునికి అవిధేయత చూపించడం. అతిక్రమం. మూడోది ఏంటి తెలుసా? అతిక్రమం. ఒకటి వద్దన్నది చేయడం, దేవుని నియమాలను అతిక్రమించడం. అదేమో తిరుగుబాటుకు సంబంధించినది అయితే, ఇదేమో అతిక్రమించడం. అవిధేయత ఉన్న తర్వాతనే అతిక్రమం స్టార్ట్ అవుతుంది. అవునండి? లోపల డిసోబీడియన్స్ ఉన్నది అని అంటే అది అవిధేయత అతిక్రమం రూపంలో బయటికి పడుతుంది. అవునండి? చూడండి, ఆదమవ్వలు అతిక్రమించారు, ఆజ్ఞను అతిక్రమించారు, అక్కడ వద్దన్నది చేశారు కదా. అవునండి. కూడా అవిధేయత అయితే వద్దన్నది చేయడం అతిక్రమం అవుతుంది. రెండు వేరు వేరు. అవునా? అవునన్నా, అవిధేయత వేరే, అతిక్రమం వేరే. అవును. ఫస్ట్ ఏం చేశారు? చెప్పిన మాట వినలే. జీవవృక్ష ఫలాలను తినమన్నాడు దేవుడు, తినలేదు. మంచి చెడుల వృక్ష ఫలం తినొద్దన్నారు, అవి తిన్నారు, అది అతిక్రమం. అవునా? అవునన్నా. సో అది అండి, పాపానికి 3 కారణాలు చూసాం. పాపానికి 3 కారణాలండి, భయంకరమైన కారణాలు అవే. ఒకటి అత్యాశ, రెండోది అవిధేయత, మూడోది అతిక్రమం. ఈ 3 గుర్తుపెట్టుకోండి. మన జీవితాన్ని సర్వనాశనం చేసేటువంటి, మన జీవితాన్ని అన్నిటికంటే ప్రభావితం చేసేటువంటి, మన జీవితాలను క్రీస్తు కొరకు బ్రతకకుండా, క్రీస్తులాగా మారకుండా, స్వార్థంగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతకకుండా చేసే అతి భయంకరమైన పాపాలు ఈ 3. అత్యాశ, అవిధేయత, అతిక్రమం. మనకు అత్యాశ ఎక్కువ, మనది కానిదాన్ని ఆశించడం ఎక్కువ. ఈ భూమి మీదనే బ్రతికిపోవాలి. అవునా? మనం యాత్రికులం, పరదేశం అని బైబిల్ సెలవిస్తుంటే, లోకంలో స్థిరపడాలనుకోవడం అత్యాశ అవుతుందా కాదండి? చెప్పండి. అవునయ్యా, అవునయ్య గారు. అత్యాశ అంటారా కాదా? అత్యాశ. మరి లోకం మనకు సంబంధించింది కాదు అని చెప్పిన తర్వాత కూడా మీదనే మనం ఆశ పెట్టుకుంటున్నాం అంటే, మరి దాని అర్థం ఏమంటారు చెప్పండి? అత్యాశ. మరి దురాశ కాదు వేరే అన్నా, రెండొకటే అన్నా? అత్యాశ, దురాశ రెండొకటేనా, వేరు వేరా? రెండు ఒకదాని కిందకే వస్తాయి. సో అందుకే నేను అత్యాశ దగ్గర దురాశ అనే బ్రాకెట్లు అందుకే పెట్టాను. ఎందుకనంటే మీకు అది అర్థం కావడానికి. దురాశ అంటే చెడ్డది, మనది కాంది ఆశ. అత్యాశ అంటే మనది కాంది ఆశించడమే కదా. కొంచెం వ్యత్యాసం ఉన్నా చిన్న నష్టం, భావంలో మనకేం నష్టం ఉండదండి. దురాశ అన్న, అత్యాశ అన్న మనది కాని దాన్ని, చెడ్డదాన్ని ఆశించడమే కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో మరి మనము ఇక్కడే ఉండాలనుకోవడం అత్యాశనే కదా. నేను పరలోకంలో ప్రభు కొరకు కనిపెట్టుకోవట్లేదంటే అత్యాశ కదా. అవిధేయత, చెప్పిన మాట వినట్లేదు. యేసుప్రభు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు, శిష్యులను తయారు చేయండి. ఈ 2 మాటలు పక్కన పెట్టేసినాం. అవునా? అవునయ్యా, అవును. ఇవి 2 తప్పించి అన్ని పనులు చేస్తున్నాం, చెప్పిన మాత్రం చేయట్లేదు. నిజమా? పరిచయ పేరు అన్ని జరుగుతున్నాయి, ఇవి 2 తప్పించి. నిజమా కదండి? అందరికి ఒకటే చెప్పిండు పరిచర్యలో, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. మనం చేస్తున్నాం మరి? చేయట్లేదండి. సంఘాలు ఎలా నింపుకోవాలని చూస్తున్నాం. మన దగ్గర 100 మంది ఉన్నారా, 200 మంది నింపుకోవాలా, 300 మందా? ఇంకా దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకొని ఎంతమంది నింపుకోవాలని చూస్తున్నాం కానీ, మరి శిష్యులను ఎందుకు తయారు చేయలేకపోతున్నాం ఆలోచించండి. సరే, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ మాట్లాడుకోవడానికి. అతిక్రమం, వద్దన్నది చేయడం. అవునా? భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు అన్నాడు. వద్దన చేస్తున్నావా లేదా అండి? ఎక్కువ చేస్తున్నాం అన్న, చేయమన్న పని చేయట్లేదు, వద్దన పని చేస్తున్నాను ఎక్కువ. ఒకటేమో చేయమన్నది అస్సలు చేయట్లేదు, వద్దనేది మాత్రం విపరీతంగా చేస్తున్నాం. నిజమా? పరలోకంలో ఉన్న వాటిని వెతకాలి, భూమి మీద మనసు పెట్టొద్దు అన్నాడు. వద్దన్నదే చేస్తున్నాం. దేని మీద మనసు పెట్టొద్దన్న దాన్నే చేస్తున్నాం. ఈ లోకంలో కేవలం యాత్రికులు, పరదేశులుగానే ఉండాలంటే లేదు లేదు, మేము ఈ లోకంలో స్థిరపడిపోయి ఇక్కడే మా జీవితం అన్నట్టుగా బ్రతికేస్తాం. ఏమంటారు? అవునండి, ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే గారు, వాస్తవం. ఇప్పుడు చెప్పండి, 3 పాపాలు మన జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయి? ఈ మూడిటి నుంచి ఎంత దూరం చేయడానికి ప్రయత్నం చేయాలా, ఎంత ఓవర్కమ్ చేయాలో ఆలోచించాలి. మరి క్రైస్తవ్యాన్ని ఎటువైపు మళ్ళిస్తున్నాం మనం? ఎటువైపు తిప్పుతున్నాం? దేవుని వైపునా మనం తిప్పుతుంది? మన ఆశలకు, మన కోరికల అనుకూలంగా తిప్పుకుంటున్నామా? మనం పరిచయం చేయాలనుకున్న దానికి అనుకూలంగా ప్రజలు మోల్డ్ చేసుకుంటున్నామా? లేకపోతే మనం దేనికోసం అది చేస్తున్నాం చెప్పండి అసలు?
మన తిప్పుకుంటున్నామండి, మన కోరిక నెరవేర్చుకోవడానికే క్రైస్తవం తిప్పుతున్నాం అయ్యా. సంఘాన్ని వాడుకుంటున్నాం, దేవుని వాడుకుంటున్నాం మన అత్యాశల కొరకు. అందరిని వాడేసుకుంటున్నాం అని తెలియకుండానే. ఒకవేళ ఇది నిజంగా మీకు అర్థమైతే ఈ రోజు మనం అందరం రియలైజ్ అయిపోయి మూడింటిని జయించడానికి ప్రయత్నం చేద్దాం, సంఘానికి అవి నేర్పించడానికి ప్రయత్నం చేద్దాం. ఫుడ్ పాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పండి? అత్యాశ, అవిధేయత, అతిక్రమం, ఈ మూడింటిని నొక్కి చెప్పండి సంఘాల్లో ఉన్నవారు. అనుదిన జీవితంలో మనం ఏ లేఖనాల దగ్గర మూడింటి ప్రభావం చూపిస్తున్నామో చెప్పండి. మనం చెప్పుకున్నట్టుగా ప్రతి లేఖనం దగ్గర చూపించండి, ఆ మూడు కనిపిస్తాయి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, పాపం అంటే ఏంటో చూసాం, పాపానికి మూల కారణం ఏంటో కూడా చూసాము. ఇంకా పాపానికి ఇంకా ముందున్నటువంటి ఇతర విషయాలు కూడా మనం ధ్యానించుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.